హలో వివోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు చెప్పబోయే రెసిపీ బగారా రైస్ అండి. ఈ బగారా రైస్ పొడి పొడిగా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా, ఒకసారి చూసి ట్రై చేయండి. ముందుగా నేను ఒక బౌల్లో 2 గ్లాసెస్ రైస్ని తీసుకున్నానండి. నార్మల్ రైసే తీసుకున్నాను, బాస్మతి రైస్ తీసుకోవట్లేదు. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఈ బియ్యాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఈ రైస్ని నానబెట్టుకోవాలి. ఈ బియ్యం నానేలోపు మనము బగారా ప్రాసెస్ని ప్రిపేర్ చేద్దాము. ఇప్పుడు ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ కంపల్సరీ డాల్డా వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక ఇందులో దాల్చిన చెక్క, అనాస పువ్వు, లవంగాలు, యాలకులు, బగారా ఆకులు ఇవన్నీ వేసుకొని లైట్గా చిటపటలాడించుకోవాలి. ఇలా చిటపటలాడించుకున్నాక 2-3 పచ్చిమిర్చి చీలికల్ని వేసుకోవాలి. అలాగే ఒక చిన్న సైజు ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా వేసుకొని లైట్గా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఒక 2 మినిట్స్ పాటు వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులో 4 గ్లాసుల వాటర్ వేసుకొని ఈ వాటర్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలండి. ఒక 5 to 10 మినిట్స్లో వాటర్ అనేది ఇలా మరిగిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఈ వాటర్ని బాగా కలుపుకొని మనం ఇందాక నానబెట్టుకొని పక్కన ఉంచుకున్న రైస్ని ఈ వాటర్లో వేసుకోవాలండి. రైస్ని ఇలా వాటర్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ పాటు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రైస్ని ఉడికించుకోవాలండి. వీడియోలో చూసినట్టు ఒక 5 to 10 మినిట్స్లో వాటర్ అంతా గుంజుకుపోయి రైస్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రైస్ని ఉమ్మగిల్లనివ్వాలి. ఒక 5 to 10 మినిట్స్లో రైస్ అనేది ఇలా రెడీ అయిపోతుంది. చూసారు కదా రైస్ అనేది ఎంత ప్రాపర్గా కుక్ అయిందో. అలాగే రైస్ కూడా చాలా పొడి పొడిగా, అన్నం ఒకదానికి ఒకటి అతుక్కుపోకోకుండా చాలా బాగా విడివిడిగా ఉంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అన్నం అనేది ఏమాత్రం అతుక్కుపోకోకుండా, మెత్తగా కాకోకుండా చాలా బాగా రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీ అండి. ఈ బగారాని తయారు చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్ అండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.